దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మీరంతా క్షేమమని మీ క్షేమం కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను మీరు అనుసరిస్తూ దేవునికి దినదినము అత్యంత చేరువవుతున్నారని నమ్మి దేవాది దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మాకు కూడా ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు ఈ ధ్యానాలను తీసుకొని రావడానికి దేవుడు చూపిన కృప కొరకై దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ దిన హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. కీర్తనల గ్రంథంలో నుండి 46వ కీర్తన మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. కోరహు కుమారులు రచించిన కీర్తన 46వ కీర్తన మొదటి వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు ఆశ్రయము దుర్గం అయి ఉన్నాడు అని ఆ కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. ఆపత్కాలాలు ఎవరి వారి స్థాయిలలో ఏ స్థాయిలలో ఉన్నప్పటికీ ఆపత్కాలాలలో దేవుని ఆశ్రయించటం చాలా మంచిది. అలా ఆశ్రయించే క్రమంలో దేవుడు ఏమై ఉన్నాడో ఆయన గుణలక్షణాలను మనం జ్ఞాపం చేసుకోవాలి. ఆయన ఆశ్రయమై ఉన్నాడు, ఆయన దుర్గమై ఉన్నాడు, ఆయన సహాయకుడు అని చెప్తున్నాడు కీర్తనకారుడు. ఈ కీర్తనలో ఈ మాటను చదువుతున్నప్పుడు నాకు మరొక మాట జ్ఞాపకం వస్తుంది. ఆస దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. కూషీయుడైనటువంటి జరహు ఆసా మీదకి వస్తున్నప్పుడు తన యొక్క సైన్యం చూసి బహు విస్తారమైన సైన్యం వస్తుంది ప్రభు అని భయపడి దేవుని ఆశ్రయిస్తున్నాడు. ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది, నేను చదువుతున్నాను. దినవృత్తాంతం 2వ గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనంలో ఒక భాగం. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. అందులో నిన్నే నమ్ముకొని ఉన్నాం, నిన్నే ఆశ్రయించాం, నిన్నే నమ్ముకొని ఉన్నాం, నిన్నే ఆశ్రయించున్నాం. నీ నామమును బట్టి మేము ముందుకు వెళ్తున్నాం, ఇదిగో యుద్ధానికి వెళ్తున్నాం, మాకు సహాయం దయచేయ ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సహాయాన్ని కోరుకున్నటువంటి ఆశ అక్కడ కనిపిస్తున్నాడు. కీర్తనకారుడు కోరహు కుమారులు రాసిన కీర్తన 46వ కీర్తన మొదటి వచనంలో ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయుడు ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయుడు అని చెప్తున్నాడు. ఆయా సందర్భాల్లో ఆపత్కాలలో ఎవరెవరినో నమ్ముకున్నప్పటికీ వారి సహాయం మనం పొందుకోలేకపోవచ్చు. కానీ దేవుని సహాయాన్ని కనుక నువ్వు నమ్ముకొని దేవుని సహాయాన్ని కనుక కోరుకుంటే దేవుడు తప్పకుండా ఆ సహాయాన్ని పొందుకుంటాం. మానవ మాతృలు నమ్ముకున్నప్పుడు నమ్మినప్పుడు వారి సహాయాన్ని నువ్వు పొందుకోలేకపోవచ్చు. కానీ కష్ట సమయాల్లో, ఇబ్బందులలో, అననుకూల పరిస్థితులలో దేవుని మీద నమ్మి ఆయన సహాయాన్ని నువ్వు కోరినప్పుడు దేవుడు తప్పక సహాయం చేసే దేవుడు. ఇదిగో ఆశ అంటున్నాడు కదా, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీవు తప్ప మాకు సహాయం చేసేవాళ్ళు లేరు ప్రభువా అని ఆశ ప్రార్థన చేశాడు అక్కడ. ఆ తర్వాత చాలా అద్భుతమైన విజయాన్ని అక్కడ మనం చూస్తాం. ఏదేమైనప్పటికీ మన జీవితాల్లో మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం? మనం ఆశ్రయించే వ్యక్తి లేదా ఆశ్రయించే ఆ పరిస్థితులు మనకు సహాయపడగలవా అంటే సహాయపడవచ్చు, సహాయపడలేకపోవచ్చు. కానీ దేవుడు నీకు సహాయుడిగా ఉన్నాడు. ఆశ్రయించగలిగితే తప్పక ఆయన్ని సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు. ఆయన మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయుడు. దేవుడు సహాయుడుగా మనకున్నాడు. ఆయన మన జీవితాల్లో ప్రతి పరిస్థితుల్లో మన జీవితాల్లో ప్రతి పరిస్థితిని ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయన ఇన్వాల్వ్ అవుతాడు. మన జీవితాల్లో ఆయన ఇన్వాల్వ్ కాగలిగినట్లుగా మనము దేవుని సైన్యంలో సమర్పించుకున్నప్పుడు దేవుడు తప్పక సహాయం చేస్తే దేవుడు ఉన్నాడు. ఆశ అదే చేశాడు. దేవుడు ఇన్వాల్వ్మెంట్ కొరకు ప్రార్థన చేశాడు. దేవుడు అద్భుతంగా సహాయపడ్డాడు. ఒకసారి ఆలోచిద్దాం. మన జీవితాలను దేవుని సన్నిధిలో ఉంచుతూ, దేవా నాకు సహాయుడు నీవే ప్రభువా, నీవు తప్ప మరొకరు లేరు ప్రభువా, ఆశకు దిక్కు లేదు. ఇక
జరహు చాలా భయంకరమైన సైన్యంతో వస్తున్నప్పుడు మాకు శక్తి చాలదు ప్రభువా, శక్తి చాలదు ప్రభువా, నీవే మాకు దిక్కు, నీవే మమ్మల్ని బలపరచాలి అని దేవుని ఆశ్రయించినప్పుడు దేవుని సహాయాన్ని పొందుకున్నట్లుగా అక్కడ మనం చూస్తాం. కనుక మనం మన జీవితాల్లో కూడా దేవుని సహాయాన్ని ఆశ్రయించినప్పుడు, దేవుని సహాయాన్ని కోరినప్పుడు, ఆయన మనకు దుర్గముగా ఉన్న స్థితిని జ్ఞాపకం చేసుకొని ఆయన ఆశ్రయించినప్పుడు దేవుడు ఏ విధంగా ఆ పరిస్థితి నుంచి మనం బయటకు తీసుకొని వస్తాడో మనం ఊహించలేం. అవి మనకు ఆశ్చర్యంగా ఉంటాయి. దేవుని ఇన్వాల్వ్మెంట్ కొరకు మనం దేవుని సన్నిధిలో సమర్పించుకున్నప్పుడు అద్భుతాలు చేసే దేవుడైనా, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడైనా, ఆశ్చర్యకరంగా ఆ పరిస్థితి నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చే దేవుడు ఉన్నాడు. అయితే ఆయననే మనం నమ్ముకొని ఆయన సహాయాన్ని మనం ఆర్జించినప్పుడు తప్పక సహాయం చేసే దేవుడు ఉన్నాడు. ఆయన సహాయాన్ని మనం పొందుకోవడానికి ఆయన సన్నిధిలో మనం సమర్పించుకుందామా? చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థిస్తూ ఉండగా మీరు ఎక్కడున్నప్పటికీ మీకు అభ్యంతరం లేకపోతే నాతో కలిసి ఏకీభవించాలని మనం చేస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయుడవు నీవే, మాకు దిక్కు లేరు ప్రభువా, నీవే మాకు దిక్కు, నీవు తప్ప మాకెవరు లేరు, నిన్నే నమ్ముకొని ఉన్నాము అని ఆశ చేసిన ప్రార్థనను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. నీవే మాకు దిక్కు ప్రభువా, నిన్నే నమ్ముకొని ఉన్నాం ప్రభువా. నీ సహాయాన్ని ఆర్జిస్తున్నాం ప్రభువా. మా ప్రతి పరిస్థితికి చాలిన దేవుడుగా నీవు ఉన్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు కృప నిత్యము మనకు తోడయుండును గాక. ఆమెన్.